ఈరోజు పార్టీలో చేరిక సందర్భంగా మన ప్రాంతానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కరతాళతో లేచి నిలబడి ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మన ప్రీతం నాయకులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఏమో బాగుండదు ఏమా మీరమ్మా వెనకమ్మా ఏమా మీరు బాగుండారా? చాలా సంతోషం. ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకి నా మీద గౌరవంతో తెలుగుదేశం పార్టీ మీద ఇష్టంతో ఈనాడు పార్టీలో చదువుతున్నటువంటి రాఘవేంద్ర, ప్రకాష్, భాస్కరన్న, మిగతా వారి మిత్రులందరికీ కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. వీరందరితో కూడా గత అనేక సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు. ముఖ్యంగా ఏదైతే రాఘవేంద్ర అంటే నాకు చాలా ఇష్టం. కారణం ఏంటంటే గత ఎన్నికల్లో నేను పోటీ చేసినప్పుడు రాఘవేంద్ర భార్య నా చెల్లెలు నిండు మనసుతో ఆశీర్వదించింది. అంతా శుభం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ గాని భాస్కర్ గాని చాలా కష్టపడ్డ వ్యక్తులు. కానీ ఇటీవల నేను
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత, తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వాళ్ళు నాకు కాస్త దూరంగా ఉన్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈరోజు మంచి మనసు చేసుకుని నాకు అండగా నిలవాలని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతుందానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, అధికార పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రకాల ప్రలోభాలు వచ్చినా ఎక్కడా కూడా వెనకడిగేయకుండా చెప్పిన మాట కట్టుబడి ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న దానికి ఏదైతే రాఘవేంద్ర కావచ్చు, అదేవిధంగా మన ప్రకాష్ కావచ్చు, భాస్కర్ కావచ్చు, వారి మిత్ర బృందానికి అందరూ కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తూ, నన్ను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ గురించి, ఇంద్రమ్మ కాలనీ గురించి, ఆ ప్రాంతాల గురించి కూడా. ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీకు అందరికీ కూడా తెలుసు, అభివృద్ధి పనులకి డబ్బుల కోసం ఏ విధంగా మేము పోరాటం చేసింది, ముఖ్యమంత్రితో సైతం ఏ విధంగా కృషి చేసింది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2 నెలలు అంటే 2 నెలలే. ఈ 2 నెలల్లో దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులకు వస్తుంది. రేపటి రోజు కుల్లూరు రాఘవేంద్రరావు గారు, కొండేపి భాస్కర్ రావు గారు, అలాగే తుపాకుల ప్రకాష్ గారు, బెల్లంకొండ రాజా గారు, పీలం హరికృష్ణ యాదవ్ గారు, ఈపూరు రామయ్య గారు, ఎల్లెట్ల కొండయ్య గారు, ఎస్కే తాహెరా గారు, పెళ్లిమర్రి ఇందిరా గారు, మారేళ్ల వరలక్ష్మి గారు, ఎస్కే నాగూర్ బాబు గారు, పాలేటి రమేష్ గారు, ఆవుల రవీంద్రబాబు గారు, మారెళ్ల వరలక్ష్మి గారు, జంపాని సులోచన గారు, బెల్లంకొండ రాజా గారు, ఆవుల రవీంద్రబాబు గారు, కాపులూరు రవి గారు, దాచేపల్లి సిద్దయ్య గారు, శీలమంతూరు చిన్నయ్య గారు, శీలమంతూరు శివ గారు, శీలమంతూరు ఏడుకొండలు గారు, శీలమంతూరు వెంకటరమణయ్య గారు, గుంటపూడి రమణయ్య గారు, అద్దంజారి సురేష్ గారు, కావులూరి సుమన్ గారు, కావులూరి సురేష్ గారు, కావులూరి గోపి గారు, ఈపూరి ఏడుకొండలు గారు, కనుపూరు రమణయ్య గారు, కనుపూరు భాస్కర్ గారు, ఈపూరి సాయి గారు, అలాగే బెల్లంకొండ గోపి గారు, బెల్లంకొండ కృష్ణ గారు, యామల రాజశేఖర్ గారు, బెల్లంకొండ శ్రీహరి గారు, కోటకొండ శ్రీనివాసులు గారు, ఎర్ల వెంకటయ్య గారు, కడియాల సుభాష్ గారు,